వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హుజరాబాద్ ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి గేట్లు తోసుకుంటూ వెళ్లిన బీజేపీ నేతలు. హన్మకొండలో గోయజ్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రముఖ అందాల సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. పోలీస్ పహారాలో యూరియా బస్తాల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర విరిమల్లు చిత్ర బృందానికి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన జన సైనికుడు. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, షామీర్పేటలో ఎంపీ ఈటెల నివాసానికి పెద్ద సంఖ్యలో హుజరాబాద్ బీజేపీ నేతలు కార్యకర్తలు శనివారం తరలి వెళ్లారు. ఈటెల ఇంటి గేట్లు వేసి ఉండగా పెద్ద సంఖ్యలో వచ్చిన ఆయన అభిమానులు గేట్లు తోసుకుంటూ లోపలికి నినాదాలు చేస్తూ పరుగులు తీశారు. నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలను కొత్త పాత తేడాతో చూస్తూ అవమానపరుస్తున్నారని ఈటెల ఇంటికి వెళ్లారు. తమకు పదవులు రావట్లేదని, భవిష్యత్ అంధకారంగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ బీజేపీ బండ నాయకుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్. నేను శత్రువుతో కోట్లాడుతా, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోను నా కొడక అని ఈటెల రాజేందర్ అన్నారు. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామీర్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. ఈ
ఈఎంఐ వద్దు, ఇన్వెస్ట్మెంట్ ముద్దు, ఆలోచన ఎవరి సొత్తు కాదు. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే నా దగ్గర శిక్షణ తీసుకోవాలి. ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారిచే ప్రత్యేకంగా పొందిన ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్. స్టాక్ మార్కెట్ డబ్బు సంపాదించాలనుకుంటున్నారంటూ కర్నూలు నగరంలో మీ బళ్ళారి చౌరస్తా దగ్గర సూరజ్ గ్రౌండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో 2 రోజుల పాటు ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాసెస్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ రిస్క్ కాదని, ఆలోచన లేకుండా చేస్తే రిస్క్ అవుతుందని, స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించుకోవడానికి నేర్చుకుంటే సులభమే అవుతుందని ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ చెబుతున్నారు. కాలేము ఎందుకు కాబట్టి చూడండి, స్కూళ్ళలో మీకు ఏదైనా మిస్టేక్ చేస్తే పనిష్మెంట్. మిస్టేక్ చెప్పండి, గట్టిగా చెప్పండి. మిస్టేక్ మిస్టేక్ మిస్టేక్. అలా కొన్నిసార్లు మైండ్లలో 100 లక్షల సార్లు ఎక్కారు కూడా ఏదైనా మిస్టేక్ చేయాలని భయపడతాం. కానీ రియల్గా మీకు తెలుసు మిస్టేక్ చేయకుండా మనం ఏం సాధించలేమని. ఎస్ఆర్నో? కానీ లోపల మైండ్లో ఏముంది? మిస్టేక్ పనిష్మెంట్. ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు నడుచుకొని వస్తున్నారు అంటే చిన్నప్పుడు 100 సార్లు కింద పడ్డారా లేదా? అప్పుడు మీ నాన్న మీ అమ్మతో ఎట్లా ఎందుకురా కింద పడుతున్నామని. అదే మీ స్కూల్ టీచర్ లాగా కింద పడితే కాళ్ళు ఎరగొడతానంటే ఇప్పటికి కూడా కర్నూలు ఎవరు నడిచిండేవాడు కదా. అందుకే మై ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ why most of the people fail in the life is they don't want to fail. That's why they fail. But winner, they know that they are going to fail. In spite of fail, they want to win the game. That's why they win the game. ఏంటంటే మీ స్కూల్లో నేర్పించింది ఏంటంటే ఎప్పుడు ఫెయిల్ కాకూడదు, ఫెయిల్ అయితే తప్పు, ఫెయిల్ అయితే తప్పు, అందులో పున్నామ నరకంలోకి వెళ్ళిపోతా ఉన్నట్టు నేర్పించడం వల్ల ఫెయిల్ కాకూడదు, ఫెయిల్ కాకూడదు, ఫెయిల్ కాకూడదు అంటే జీవితం అంతా ఫెయిలే. విన్నర్ ఎవరికి తెలుసు ఫెయిల్ అవుతామని. ఫెయిల్ అయినా పర్లేదు, నేను మళ్ళీ పోతాను అనుకుంటే వస్తాను. రైట్. ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి. నమస్తే అండి, నా పేరు కృష్ణ కైలాస్. మేము లేటెస్ట్ వెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. మన ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేకుండా ఫోన్లలోనో టిప్స్లోనో ఎవరెవరో ఫోన్ చేశారని చెప్పి నేర్చుకోకుండా ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అందుకని ఆ ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో అవన్నీ ప్రోగ్రామ్స్ గురించి మేము డీటెయిల్స్ చేస్తున్నాం. అలాగే సోమవారం రోజు, మంగళవారం రోజు కూడా మా డీటెయిల్ క్లాసెస్ ఉంటాయి. ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే సూరజ్ గ్రాండ్లో ప్రోగ్రామ్ చేస్తున్నాము. సూరజ్ గ్రాండ్లో సండే రోజు ఉదయం 11 గంటలకి, 3 గంటలకి, సాయంకాలం 7 గంటలకు ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను పార్టిసిపెంట్స్ అందరికీ కూడా చూపించాను నా పోర్ట్ఫోలియోలో ఏ మిస్టేక్స్ ప్రజలు చేస్తుంటారు, ఎందుకని స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటారు. ఫ్యూచర్ మన భారతదేశ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది. ఎకనామికలీ మన భారత్ చాలా బాగుంది. మనం నేర్చుకొని మనం అందరం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇండియా డబ్బులు ఇండియాలోనే ఉంటాయి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు తీసుకెళ్తున్నారు. అదే మనం నేర్చుకుంటే హ్యాపీగా మనం సంపాదించుకోవచ్చు. అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో గుడ్డిగా ఎవరు రాకండి, నేర్చుకుని ఇన్వెస్ట్ చేసుకోండి. టిప్స్ మీద ఎప్పుడు ఆధారపడకండి. కృష్ణరాజు బాగా చేసాడు, మోహన్ బాబు బాగా చేసాడు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి కనీసం 1 or 2 hours కమిట్మెంట్ ఉండండి. కమిట్మెంట్ కావాలి. ఎంతమంది కమిట్మెంట్ ఉంటారు? సే హాయ్. ఇదే మన మైండ్ సెటప్. చూసారా, మైండ్ అనేది చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకున్నామో మైండ్ అదే విధంగా ఆలోచిస్తున్నప్పుడు కొత్తగా ఆలోచించదు. అదే రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలకు నేర్పించేది. ఒరే, మా తాత చెప్పింది మా పద్ధతులు కాదు, సిచ్యువేషన్ బట్టి నువ్వు మైండ్ మార్చుకుంటూ ఉండాలి అని, ఎప్పుడు సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉండాలి అంటాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది మైండ్ మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు? సే ఊరు వాళ్ళు అన్నారు, మీరు ఖచ్చితంగా పిచ్చోడవుతారు. ఎందుకంటే 5.5 kilometers నేను స్కూల్కి వెళ్ళామని కాళ్ళకు చెప్పులేము. ఒకే ఒక కసి, ఎలాగైనా గెస్ట్ ఆఫీసర్ వల్ల ఎలాగైనా గెస్ట్ exactly by 25 years I've been selected as a group 1 officer in Central Pilbhil as assistant executive engineer. Select and Bangalore posting ఇచ్చారు. వెళ్ళి చూస్తే కేంద్రీయ సదన్ కోరమంగళ 2nd floor బెంగళూరు సెంట్రల్ డివిజన్ 2. వెళ్ళి చూస్తే ఏసీ ఆఫీస్, 12 మంది స్టాఫ్, ఒక బొలెరో జీపు, పక్కన కోరమంగళలో ఒక డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్. ఇంకేం కావాలి? బట్ మా నాన్నగారు చెప్పాను, ఆ రోజు యాక్చువల్ నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి చాలా మంది కాంట్రాక్టర్స్ బొకేస్, స్వీట్ ప్యాకెట్స్ అని తీసుకొచ్చారు. వెళ్ళి మా నాన్నగారు చూపించిన, నాన్న లైఫ్ సేల్ చెప్పేది ఇంత పెద్ద ఇల్లు చూడన్నా, సూపర్ అని చెప్పి అప్పుడు పిలిచి మా నాన్నగారు చెప్పారు, చూడరా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఇన్స్పిరేషన్తో నేను సివిల్ ఇంజనీర్ చేశాను. ఎంత డబ్బు సంపాదించావు నాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ పేరు ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఐ బికమ్ వెరీ స్ట్రిక్ట్ ఇంజనీర్. ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్. డిపార్ట్మెంట్లో నాకు ఒక పేరు ఉండేది, వీడు అంకుశం రాజశేఖర్, వీడు తినడు
ఇంకొకటి ధన్యవాడు. అలా ఉంటే ఏం చేస్తున్న డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్, ఫుట్బాల్ ట్రాన్స్ఫర్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాంధ్ర. టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నకు ఎదురైన చేదు అనుభవం. సుపరిపాలన మొదటి అడుగులో పర్యటనలో ఉన్న విజయవాడ ఎంపీని నిలదీసిన మహిళ. కరెంటు బిల్లుకు సంబంధించిన విషయమై ఆ మహిళ 500 వచ్చే కరెంటు బిల్లు 1700 వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న కొద్ది సైడ్కి రండి, తిరగండి. సంతోషం ఇమీడియట్ గా వస్తాయి. కరెంట్ బిల్ అనేది మనం చేసింది కాదు, మధ్యలో పిచ్చోడి చేసేది. ఏం చేద్దాం మరి మరి 500 అయితే 1700 వచ్చింది. మేము మిథున్ రెడ్డి SRLS 3 times సీఎం బినామీ 2019-2024 మధ్యలో లిక్కర్ స్కామ్లో 3500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖజానాకి కన్నం వేసి వీరి బొక్కసాలు ఎలా నింపుకొని బ్లాక్ చైన్ తరహాలో జేమ్స్ బాండ్ సినిమా తలదన్నేలాగా పాలసీ మేకింగ్ నుంచి కార్పొరేషన్ నుంచి డిస్టిల్ వరకు ఆర్డర్స్, రేట్ నిర్ణయం వరకు డిజిటల్ పేమెంట్స్ లేకుండా వీళ్ళ దోపిడీ మీద కష్టపడి సీజ్ రీకాన్స్ట్రక్ట్ చేసి ఇప్పటికీ 12 మందిని అరెస్ట్ చేసింది. వైఎస్ఆర్ పార్టీని సిగ్గుగా దోపిడీ చేసిన వారిని వెనుక వేసుకొని కక్ష సాధింపు అని అంటూనే ఆ సంగతి తేలుస్తామని ప్రభుత్వ యంత్రాంగాన్ని బెదిరించటం పిరికితనం. పదవిని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసి హీరోలుగా చెలామణి అవుతుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని అన్నారు. ఇతరులకు ఇచ్చిన వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోండి. ఈ విధంగా 3500 కోట్ల రూపాయల స్కాములు ఈయనే మనీ లాండరింగ్ చేసి భారీ ఎత్తున డెన్నులు పెట్టి దాన్ని గోల్డ్ రూపేణ లేదా ఇతర పెట్టుబడులు కంపెనీల పెట్టుబడుల ద్వారా డబ్బు తరలించిన వైను సిట్టు దర్యాప్తులు బయటపడితే రాష్ట్ర ప్రజానేకం నివ్వెరపోతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మొన్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది రాజకీయ కక్ష సాధింపే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదలమని చెప్తా ఉన్నాడు. అసలు మీకు మాట్లాడటానికి నోరెట్టా ఉంది? మీకు ప్రాథమిక సాక్ష్యాలు ఉండబట్టే కదా సుప్రీంకోర్టు, హైకోర్టు మీకు బెయిల్ ఇవ్వలేదు. అంటే మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో ఏ విధంగా దూసుకున్నదో కూడా తెలిసిపోతా ఉంది. అయ్యా, ఇదే మద్యం కేసులో ఈడీ ఢిల్లీలో కవితని, సిసోడియాని, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది కదా. ఎందుకని బీజేపీ జగన్మోహన్ రెడ్డి కొమ్ము కడతా ఉంది? ఇక్కడ ఈ సిట్ దగ్గర నుంచి దర్యాప్తు ఈడీ టేక్ ఓవర్ చేయాలి కదా. నిన్న కాక మొన్న సత్యదేవ్ గారు ముఖ్యమంత్రి కొడుకు పుట్టినరోజు అయితే ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరగా విచారణకు రావు, జగన్మోహన్ రెడ్డి మీద దర్యాప్తు సంఘాలు ఇచ్చేయు, రోజువారీ విచారణలు ఎందుకు జరగవు? ఇవన్నీ కూడా బీజేపీకి, వైఎస్ఆర్ పార్టీకి ఉన్న రహస్య అనుబంధం బయటపడతా ఉంది. ఏదేమైనా ఇప్పటికైనా దర్యాప్తు అధికారులు ఇంకా స్పీడ్ పెంచి అసలు ప్రధాన లబ్ధిదారులు సకల శాఖ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి అనే విషయం తేల్చి దీన్ని కఠినంగా ఫ్రేమ్ చేసి శిక్షలు పడి ఆ ఆస్తులు జప్తు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మహా న్యూస్ ABN మీద దాడి చేస్తే మేము టీ న్యూస్ నమస్తే తెలంగాణ మీద దాడి చేస్తాం, పోలీసుల ముందే దాడి చేస్తాం, వాళ్ళు ఉన్నా మమ్మల్ని ఆపలేరు అని కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్. ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రు అనుకో బిడ్డ, మీ టీ న్యూస్ మీద, మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీసు మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు. మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ ను, హరీష్ రావును. మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు. రేపు ఇంకొకసారి ఏ మీడియానైనా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్. ఇంకొకసారి దేనిపైన దాడి చేసిండ్రు అనుకో బిడ్డ, మీ టీ న్యూస్ మీద,
మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీస్ మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గంగా నదిలో తేలుతున్న రాయి, ఆ రాయికి తాడు కట్టి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాయి 3 క్వింటాల బరువు ఉన్నా ఏమాత్రం నీటిలో మునగడం లేదని, రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లకి దీనికి సంబంధం ఉందని అంటున్నారు. ఈ ఘటన యూపీలోని గాజీపూర్లో జరిగింది. जगह पर लगा दे హన్మకొండలో గోయస్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రముఖ అందాల సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. హన్మకొండలోని గోయస్ సిల్వర్ జ్యువెలరీలో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్ హన్మకొండ మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయస్ సిల్వర్ జ్యువెలరీ దక్షిణ భారతదేశం అంతటా వేగంగా విస్తరిస్తుంది. హన్మకొండ నైమ్ నగర్లోని ప్రెసిడెంట్ డాబా బిల్డింగ్లో గోయస్ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ 13వ స్టోర్ని ఇప్పుడు మన హన్మకొండలో లాంచ్ చేశారు. సినీ నటి నిధి అగర్వాల్ మాట్లాడారు. I actually love నాకు Indian jewelry chala. I love first jewelry would have to be earrings, you know. Mummy. Jewelry actually my mother has a lot of jewelry because we all love to wear her jewelry, and I also in a lot of events I wear my mother's jewelry. So I love jewelry. I think every woman looks so beautiful, you know, when she wears jewelry. I wore a mang tikka and everything. I wanted to dress up, so it just adds so much more beauty when you wear jewelry. And the store is amazing. It's very nice, it's very clean, very classy, loving the collections. And ikkada malli I'm definitely going to buy stuff from here. Goya's lo inni jewelry chusam, dangles gaani, diamond necklace gaani, ikkada silver meeku edi ekku baga nachindi chudagane baga naku actually neck pieces chala nachindi. They have very grand neck pieces, and even the waist belts chala baagundi. And they also have Victorian jewelry. I think Victorian style of jewelry adi kuda chala baagundi.
you're wearing also is a Victorian, but it's a most high-end. Okay, so this is also a Victorian set, and I'm feeling like Queen Victoria. Can I say that? That's what is going to get carried. ఇప్పుడు దాకా మీ దగ్గర ఎన్ని అంటే జ్యువెలరీ కానీ డైమండ్స్ కానీ ఎన్ని కలెక్షన్స్ ఉండొచ్చు మేడం? ఉంటుంది, బట్ ఇంకా కలెక్షన్ I have to build my collection more. ఈ త్వరలో మీది వేరే వేరే హరియానా వేరే అవును. మీరు స్మార్ట్ శంకర్కి వచ్చారు ఇక్కడ ఫుల్ హిట్ అయింది. అవును. ఇప్పుడు మళ్ళీ హరియానా వరంగల్ మీకు బాగా కలిసి వస్తుంది. అబ్సల్యూట్లీ, యాక్చువల్లీ వరంగల్ నాకు ఒక లక్కీ స్పాట్ లాగా అయింది బికాజ్ స్మార్ట్ శంకర్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ నౌ హరియానా వీరమల్లు ఇస్ రిలీజింగ్ ఆన్ 24 July. సో ప్రజాప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున కాజీపేట మండలానికి సంబంధించిన 42 మంది లబ్ధిదారులకు 42,04,842 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు. Okay, thank you, sir. Thank you. Marina Begum. Okay. Vijaya. Valina Surama. 47 division. 47 నుంచి ఎవరు లేరు కదా. ఓకే, ఎన్ని గంటలు పెట్టమంటావు? 47 division. ఎన్ పరమేశ్వరి. మీరేనా? వర్గాలకు అదొక వరం, అది దేవుడిచ్చిన వరం. ఇవాళ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయ వలన ఎక్కడ కూడా అప్లై చేసిన వారం 10 రోజుల్లోనే చెక్స్ రావాలి. మనం గతంలో కూడా చూసినాం, గతంలో అప్లై చేసినవి కూడా ఇప్పటి పాపం తిరుగుతున్నారు. ఇంకా వాటిని కూడా రివోక్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి తీసుకురావడం. అంటే నిజంగా కూడా ఇవాళ పిల్లల పెళ్లిలకో లేకపోతే రీఎంబర్స్మెంట్ అంటే చదువులకో ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు డైరెక్ట్ ప్రజలకు కింది స్థాయికి చేరే విధంగా మధ్యలో ఎక్కడ ఎవరు లేకుండా డైరెక్ట్ క్షేత్రస్థాయికి చేరే విధంగా ఈ సంక్షేమ పథకాలని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మధ్యలో ఏ పార్టీ అనో, ఏ కులమనో, ఏ మతమనో ఎక్కడ కూడా ఎవరిని అడిగేది ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా చేసిన ఏదైనా పార్టీ ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే మార్పు ఇందిరమ్మ రాజ్యం అనంటే ఇది మార్పు ఇందిరమ్మ రాజ్యం అంటే. ఎంతసేపు టార్చ్ లైట్లు పెట్టుకొని ఎట్లా తప్పులు వెతుకుదామా అనేది వాళ్ళు చేత కాలేదు. చేసిన వాళ్ళని ఎట్లా టార్చ్ లైట్లు పెట్టుకొని వెతుకుదామని ఆలోచనతోటే పోవటం తప్ప ఏది లేదు ఇందులో. కాబట్టి అందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, క్యాబినెట్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లా రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్ అధికారులకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆదేశించారు. పోలీస్ పహారాలో యూరియా బస్తాల పంపిణీ. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రంలోని సొసైటీ గోదాంలో బారులు తీరిన రైతులు. యూరియా కొరత తీర్చలేని అసమర్థ ప్రభుత్వం, అధికారులు డీలర్లను బాధ్యులను చేస్తూ చేతులు దులుపుకున్న ప్రజాప్రతినిధులు.
మందు బస్తాల కాడ ఉన్నా మరి ఎన్ని ఏవో ఏవోది అన్నాడు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.